ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట 25 మనుష్యులు కనబడిరి. వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు, బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి. అప్పుడాయన నాకీలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ పట్టణము పచిన పాత్రయనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకొన అవసరము లేదనియు చెప్పుకొనుచు ఈ పట్టణములో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే. కావున వారికి విరోధముగా ప్రవచింపుము, నరపుత్రుడా ప్రవచింపుము. అంతటా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీయులారా, మీరీలాగన పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి. ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి, మీ చేత హతులైన వారితో వీధులు నిండియున్నవి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు హతము చేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము. ఈ పట్టణమే పచిన పాత్ర. ఈ పట్టణములో నుండి మిమ్మును వెళ్లగొట్టుదును. మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీ మీదికి ఖడ్గము రప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు మీకు శిక్ష విధించి పట్టణములో నుండి మిమ్మును వెళ్లగొట్టి అన్యుల చేతికి మిమ్మును అప్పగించుదును. ఇశ్రాయేలు సరిహద్దులలోగానే మీరు ఖడ్గము చేత కూలునట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణము మీకు పచిన పాత్రగా ఉండదు. నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును. అప్పుడు మీ చుట్టూనున్న అన్యజనుల విధులనాచరించుటకై మీరు ఎవని కట్టడలననుసరింపక మానితిరో, ఎవని విధులను ఆచరింపకపోతిరో, ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలుసుకొందురు. నేను ఆ ప్రకారము ప్రవచింపుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను. గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా యెహోవా, ఇశ్రాయేలీల శేషమును నీవు నిర్మూలము చేయుదువా అని మొర్రపెట్టితిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడెను, మీరు యెహోవాకు దూరస్తులుగా నుండుడి అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇశ్రాయేలీలై నీకు సాక్షాత్ బంధువులును నీ చేత బంధుత్వ ధర్మము నొందవలసిన వారునై ఉన్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దూరముననున్న అన్ని జనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్లిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును. కాగా నీవు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసెదను. వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచియున్న విగ్రహములను తీసివేసి తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును. అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచూ వచ్చిన హేయక్రియలను జరిగింపబూను వారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములను వాటి ప్రక్క నుండెను. అంతలో ఇశ్రాయేలీల దేవుని మహిమ వాటికి పైన నుండెను. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను. తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మ వశుడను కాగా
దర్శనములోనైనట్టు కల్దీల దేశమునందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను. అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటినన్నిటినీ చెరలో ఉన్న వారికి నేను తెలియజేసితిని. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయ్యుండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, విను చెవులు కలిగియు వినకయున్నారు. నరపుత్రుడా, దేశాంతరము పోవు వానికి తగిన సామగ్రిని మూటకట్టుకొని పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు అయినను దీని చూచి విచారించుకొందురేమో. దేశాంతరము పోవువాడు తన సామగ్రిని తీసుకొనున్నట్లు వారు చూచుచుండగా నీ సామగ్రిని పగటియందు బయటికి తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవు వాని వలె నీవు బయలుదేరవలెను. వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము. వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము. నేను ఇశ్రాయేలీలకు నిన్ను సూచనగా నిర్ణయించితిని. ఆయన నాకాజ్ఞాపించినట్లు నేను చేసితిని. ఎట్లనగా, నేను దేశాంతరము పోవు వాడనైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసుకొని మూట భుజము మీద పెట్టుకొంటిని. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు చేయనుదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులకందరికిని చెందును. కాబట్టి వారికి ఈ మాట చెప్పుము. నేను మీకు సూచనగా ఉన్నాను. నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు. మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రియందు సామగ్రిని భుజము మీద పెట్టుకొని తానే మోసికొని పోవుటకై తన సామగ్రిని బయటకు తెచ్చుకొనవలనని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను. అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును. మరియు వారికి సహాయులై వచ్చిన వారినందరినీ అతని దండు వారినందరినీ నేను నలుదిక్కులా చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను. నేను వారిని అన్ని జనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్లగొట్టిన తరువాత నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయ కృత్యములన్నిటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కూలకుండను, క్షామమునకు చావకుండను, తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వణకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశములోని జనులకీలాగు ప్రకటించుము. యెరూషలేము నివాసులను గూర్చియు ఇశ్రాయేలు దేశమును గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును. గనుక చింతతో వారు ఆహారము తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, దినములు జరిగిపోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో
మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీలలో ఎవరునూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకము చేసెదను. గనుక నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకనూ ఉండవు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. నేనిచ్చు మాట ఇకనూ ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలెననియు, బహుకాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీలు చెప్పుకొనుచున్నారు గదా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇంకనూ ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోయినేము అని భయము కలిగియుందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసియుండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను, ఆ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పియున్నాడు. ఇదియునుగాక, ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము. గనక ముందు సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనవెవనికి లెక్క చెప్పవలసియున్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలననే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. కీర్తనల గ్రంథం 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు.
నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.